హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ గుడివాడ అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయ్యింది లాంగ్ వీడియో పెట్టి. సరే అని ఈరోజు బయటికి వెళ్తే అలా వీడియో తీసానండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి, లాంగ్ వీడియో. అందుకే నేను మా ఫ్రెండు అలా బయటకు వచ్చాము. అంటే ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? నేను డీమార్ట్కి వెళ్తున్నానండి. ఇంట్లో సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నాం. మా ఇద్దరం, మా ఫ్రెండు నేను వెళ్తున్నాం. ఇదంతా గుడివాడ అండి. అటు వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. మేము విజయవాడ రోడ్డు వైపు వెళ్తున్నాం. విజయవాడ రోడ్డు వైపులో డీమార్ట్ ఉంది. అది సరదాగా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సరేలే, చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో తీసని, అలా వీడియో పెడదాం, పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఏంటి అసలు కుదరట్లేదండి, లాంగ్ వీడియో కుదరట్లేదు. పెడుతున్నా షార్ట్ వీడియోలు అంతే, లాంగ్ వీడియో అయితే కుదరట్లేదు. నేను బయటకు వెళ్తేనే కదా లాంగ్ వీడియో వస్తుంది. అది అందుకే కుదరక బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు, మాకు షాపుల వల్లను. అందుకే నేను లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నా. సరే, ఈరోజు బయటికి వెళ్ళాం కదా అని తీశాను వీడియో. మీకు ఎలా నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వీడియో. అదిగోండి మా ఫ్రెండు, నేను మా ఫ్రెండ్ మంచి ఎండలో వెళ్తున్నామండి డీమార్ట్కి. దానికి సరుకులు అయిపోయినాయి అంట ఇంట్లో, నాకు అయిపోయినాయి. సరే ఇద్దరం కలిసి వెళ్దాం, తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ అని ఇద్దరం కలిసి వస్తున్నామండి. అసలు ఖాళీ లేదు, దానికి ఖాళీ ఉండదు, నాకు ఖాళీ ఉండదు. ఇంట్లో సరిపోద్ది, వాళ్ళ పిల్లలతో దానికి సరిపోద్ది, నేను ఇంట్లో నాకు సరిపోద్ది. నా షాపు గట్టు చూసుకోవాలి కదా. అందుకే బయటికి వెళ్దాం, ఎప్పుడైనా కలిస్తే కనుక అలా సరదాగా బయటికి వెళ్తాం. అదైనా సరదాగా అంటే ఏమైనా పని ఉంటే కనుక గ్యారెంటీగా మేము వెళ్తాము. ఏదో ఒక పని పడుతుంది కదా, అప్పుడు ఇలా సరుకులు కానీ లేకపోతే షాపింగ్ కానీ డ్రెస్సులు గట్రా తీసుకోవడానికి అలా వెళ్తాం. సరదాగా షాపింగ్ చేసుకొని వస్తాం ఇద్దరమే, సరిపోద్ది మాకు టైము. మేము కలిస్తే ఇంకా మాకు టైమే తెలియదండి. ఇంకా డీమార్ట్ ఇంకా దగ్గరలో ఉంది, వచ్చేసాం. డీమార్ట్కి వచ్చేసామండి. అదిగోండి, ఇదేనండి డీమార్ట్. మాకు కొంచెం దూరంలో ఉంటుంది డీమార్ట్, విజయవాడ రోడ్లో ఉంటుంది. అయితే ఇప్పుడే వచ్చాము. మంచి ఎండ, అసలు 11:30 టైం అయ్యింది మేము వచ్చినప్పటికి. వస్తామండి, ఇంక సరుకులు తీసుకోవాలి. ఇంకా మొత్తం చాలామంది ఉన్నారు జనాలు, ఒకటొకటి ఇంకన్నీ చూసుకొని తీసుకోవాలి. ఏమేమి ఆఫర్లు ఇచ్చారో ఏంటో చూసుకోవాలి కదా. చూస్తున్నాము, నలుగురు 4 దిక్కులకి వెళ్ళిపోయి వెతుకుతాము. ఇంకా నేను మా ఫ్రెండ్ 2 అబ్బాయిలు వచ్చారు. చూడండి, అదిగోండి, ఇంకా ఫుల్ జనాలు. ఇంకా మేము వచ్చినప్పటికి జనాలు వచ్చేసారు, చాలామంది ఉన్నారు జనాలు. ఖాళీ ఉండదు, కాసేపు ఆగితే ఎవరికలు వస్తూనే ఉంటారు. అదిగోండి, ఇంకా ఆ సైడ్ చూసేసాము. ఇంట్లో సరుకులన్నీ కొన్నాము, సగం కొన్నాము. అయితే బెడ్షీట్లు ఇక్కడ ఉన్నాయి, బెడ్షీట్లు తీసుకుందామని, క్వాలిటీ అయితే బాగున్నాయి ఇక్కడ అని ఇంకా మా ఫ్రెండ్ ఇటు తీసుకొచ్చింది నన్ను. బెడ్షీట్లు చూస్తున్నాం, ఏది బాగుందో ఏంటని. కలర్లు మంచి కలర్లు ఉన్నాయి, కానీ ఏంటో మనకేమి నచ్చలేదు. ఒకటి తీసుకున్నా, పింక్ కలరు. మళ్ళీ ఈ సైడ్ వచ్చి మళ్ళీ బొమ్మలు, ఒకటి మనకు బొమ్మలు పిచ్చండి. చూడండి, బొమ్మలు తీసుకుంటున్నాను. ఒక టెడ్డీ బేర్లు భలే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. చిన్ని బొమ్మలు భలే ఉన్నాయండి. చూడండి, ఇది ఎంత క్యూట్గా ఉంది బొమ్మ, అమ్మ బొమ్మలా ఉంది, భలే ఉంది. ఇంక మా ఫ్రెండ్ అయితే తీసుకో ఇది బాగుంటుంది అని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ ఇటు వచ్చేసాము. ఇంకా బెడ్షీట్లు మళ్ళీ వెతుకుతున్నాం. ఏదైతే ఇంకా మంచిది కలరు ఒకటే సెలెక్ట్ చేసింది మా ఫ్రెండు, అది తీసుకున్నా. అన్నీ బాగున్నాయి. ఎన్ని బట్టల్లో ఏం తీసుకోవాలో అర్థం కాదు. ఫస్ట్ ఏ సెలెక్ట్ చేస్తామో మనకు అర్థం కాదు, ఏది పడితే అది చూసేస్తాము.
వాడు మా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అది తీసుకుంటాడు, మా ఫ్రెండ్ ఇది తీసుకుంటుంది. చూడండి, మా ఫ్రెండ్ అయితే మా సెలక్షన్ బాగా చేస్తుంది. డోర్ కర్టన్స్ ఒకసారి వచ్చినప్పుడు డోర్ కర్టన్స్ తీసుకున్నాను, ఇప్పుడేమో బెడ్షీట్లు. మేము వస్తే ఒక 5,000 బిల్ చేయింది వెళ్ళాం. మా ఫ్రెండ్ అంతే 10,000 చేస్తుంది మా ఫ్రెండ్ అయితే. బెడ్షీట్లన్నీ ఇంకా ఇప్పి మనకు నచ్చేదాకా మనం ఏరుకోవడమే. ఇంకా చాలా ఉంటాయి అక్కడ, కుప్పలు పోస్తుంటాయండి. అది మనకేమో బ్లూ కలర్ ఫేవరెట్ కదా, ఇంకా ఆ బ్లూ మీద పడతాను ఇప్పుడు. ఏదైతే మొత్తం అయిపోయిందండి షాపింగ్, ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.